పెట్టుబడులొద్దు, కంపెనీలొద్దు, ఉద్యోగాలు ఇవ్వద్దు, అసలు రాష్ట్రమే బాగుపడద్దు. ఇదేనా వైసీపీ నేతలకు కావాల్సింది? ఐటీని చావు దెబ్బ కొట్టినటువంటి గత జగన్ సర్కార్ పరిశ్రమలను కూడా తరిమి కొట్టింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసింది. కొత్త సంస్థలు రాకపోగా ఉన్న కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు పోయేలా చేసింది. ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంపై వైసీపీకి ఇంత విష ప్రచారం అవసరమా? ఇకనైనా ఆ పార్టీ నేతలను మారాలని నెటిజన్లు కోరుతున్నారు. ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచి 11 స్థానాలకే పరిమితం చేసినా ఆ పార్టీ నేతల తీరు ఇసుమంత మార్పు కూడా రాలేదట. ఇంతకీ వైసీపీ నేతలకు కావాల్సిందేంటి? రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఎందుకు ఓర్చలేకపోతున్నారు? ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలో దీని గురించి తెలుసుకుందాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన జగన్ సర్కారును ప్రజలు ఇంటికి పంపి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఘోర అవమానం పొందిన వైసీపీ మళ్లీ ఇప్పుడు రాష్ట్రంపై విషం చిమ్ముతుందనే అభిప్రాయం జనాల్లో ఏర్పడుతోంది. ఓటమిని అంగీకరించి తప్పు తెలుసుకుంటారని అంతా భావించినా తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. పైకి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెబుతూనే మళ్లీ దుష్ప్రచారం మొదలుపెట్టారనే ప్రచారం ఊపందుకుంది. కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ పనిచేస్తున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లి పలు కంపెనీలను కలిసి పెట్టుబడులకు ఆహ్వానించారు. దీంతో పలు కంపెనీల రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించాయి. దీంతో ఆయా కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కంపెనీల ఏర్పాటుకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ సంస్థలను తిరిగి రాష్ట్రానికి రప్పించేలా ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటిస్తోంది. అయితే జగన్ గత పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాదు, తన చుట్టూ ఉన్నవారు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నా కళ్లప్పగించి చూశారు తప్ప వారిని ఏ కోసానా శిక్షించడానికి ప్రయత్నించలేదు. తనకే పరిపాలనపై అవగాహన లేదు, కేవలం స్విచ్ ఆన్ చేసే సీఎంగా పేరుగాంచిన జగన్ ఐటీ పరిశ్రమను కానీ మరే ఇతర రంగాల అభివృద్ధికి ఆసక్తి చూపించలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశ్రమలను రాష్ట్రంలోకి రాకుండా తరిమి కొట్టింది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాకుండా చేసింది. అవినీతి రుచి మరిగిన వైసీపీ పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసిందంటున్నారు ఏపీ వాసులు. గత ఏడాది కూటమి ప్రభుత్వం విజయకేతనం ఎగురవేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమలనే కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం మెరుగుపరిచే విధానాలతో పాలన కొనసాగిస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూ పారిశ్రమలను స్థాపిస్తోన్న వ్యాపారవేత్తలకు త్వరితగతిన భూకేటాయింపులు చేస్తోంది. అది చూసి వైసీపీ నేతల కడుపు మండిపోతోంది. తాము జీవితకాలం శ్రమించినా తీసుకురాలేని సంస్థలను 11 నెలలలోపే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చూసి తట్టుకోలేక రగిలిపోతున్నారు. గతంలో అంటే వైసీపీ పాలనలో జిల్లాకో వైసీపీ పార్టీ ప్యాలెస్ కట్టిన జగన్ ఇప్పుడు ఐటీ కంపెనీలకు స్థలాలు కేటాయిస్తుంటే నచ్చడం లేదు. అందుకే విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కూటమి నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఏపీలో ఐటీని తీసుకువచ్చేందుకు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఐటీ నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖ రాజధాని అంటూ గత ప్రభుత్వం ఆడిన డ్రామాలను కళ్లకు కట్టినట్టు ప్రజలకు చూపిస్తూనే తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంటోంది. ఇందులో భాగంగా టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలను ఆహ్వానించింది. కాపుల ఉప్పాడలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఎకరానికి 50 లక్షల రూపాయల చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెంబర్ 3లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరానికి 1 కోటి రూపాయల చొప్పున 3.5 ఎకరాల ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్టు పూర్తి చేసి ఉద్యోగాల సృష్టికి 2 ఏళ్ల గడువు కూడా ఇచ్చింది. అది చూసిన వైసీపీ నేతల కడుపు మంటతో కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మాటల దాడి చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములిస్తే
ఓర్చుకోలేక నిత్యం విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో వైసీపీ పార్టీ నేతలు అంతకంతకు దిగజారిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే గతంలో విశాఖకు ఒక్క కంపెనీని కూడా తీసుకురాకుండా రాజధాని పేరుతో ఋషికొండ బీచ్కు గుండు కొట్టి మరీ ప్రజలను ఎలా మభ్యపెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి విశాఖను అభివృద్ధి చేస్తుంటే చూడలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఎలాగైనా సరే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో నాయకుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పట్లో పరిశ్రమలను వెళ్లగొట్టి ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుండటంతో అక్కసు కక్కుతున్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని విశాఖ అభివృద్ధి, ముమ్మరంగా పోలవరం ప్రాజెక్టు పనులు, సీమ ప్రజల కోసం బనకచెర్ల ప్రాజెక్టు, ఆర్థిక సమస్యలున్న నిధులు రాబట్టడం వంటివి కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైసీపీ నేతలు చూడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కళ్లలో నిప్పులు పోసుకుంటూ నిత్యం కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. పథకాలు ఇవ్వలేకపోతున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న పథకాలపైన విమర్శల దాడి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్న విషయం మర్చిపోయి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని కూటమి నాయకులు మండిపడుతున్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించామనే సోయ కూడా లేకుండా, సమయం సందర్భం లేకుండా ప్రభుత్వంపై విషం చిమ్మడమే పార్టీ కార్యక్రమంగా పెట్టుకున్నారని కూటమి నాయకులు అంటున్నారు. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్కు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇకపోతే వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఉపాధ్యాయ నియామకాలపై పేటెంట్ హక్కు చంద్రబాబుదేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.96 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని తెలుగు తమ్ముళ్లు కొనియాడుతున్నారు. అంతేకాకుండా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అవమానంగా మలిచి టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలాగా నిలిపిన ఘనత జగన్దేనని, అప్పట్లో టీచర్లతో బాత్రూములు కూడా కడిగించిన దుర్మార్గ పాలన వైసీపీదేనని ఆరోపిస్తున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయిన హీన చరిత్రను జగన్ నాయకత్వం చాటి చెప్పిందని, ఆయన పాలనలో ఉపాధ్యాయ నియామకాలు సున్నాగా మిగిలిపోయాయని తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు టీటీడీ గోశాలలో ఆవుల మరణాల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిరాధారమైన దురుద్దేశపూరిత ప్రచారాన్ని కూటమి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇస్తున్నారు. వాస్తవాలేంటో టీడీపీ స్పష్టంగా తెలియజేసింది. అయినప్పటికీ ప్రజలను, ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదారి పట్టించడానికి, రెచ్చగొట్టడానికి వైసీపీ నేతలు సాగిస్తున్నారంటున్నారు. తప్పుడు కథనాలను, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కూటమి నేతలు కోరుతున్నారు. పెట్టుబడులు వద్దా, కంపెనీలు వద్దా, ఉద్యోగాలు ఇవ్వొద్దా, అసలు రాష్ట్రమే బాగుపడొద్దా? ఇదేనా వైసీపీ నేతలకు కావాల్సింది? గతంలో ఐటీని చావు దెబ్బ కొట్టి ఇప్పుడు తాము కూడా అదే చేయాలని విమర్శలు చేస్తున్నారు. గతంలో ఐటీని చావు దెబ్బ కొట్టి ఇప్పుడు తాము కూడా అదే చేయాలా అనే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర యువతకు, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములు ఇస్తే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ తన పంథాను మార్చుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపైన అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్ల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. ఇప్పటికైనా వైఎస్ జగన్ తన తీరు మార్చుకుని తన పార్టీ నాయకులను సరైన రాజకీయాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతం మాదిరి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే ఈసారి ఆ 11 కూడా కష్టమే అని అంటున్నారు. ఏపీలో ఐటీ అభివృద్ధికి వైసీపీ నేతలు సపోర్ట్ చేయాలని ఏపీ వాసులు కోరుతున్నారు. అంతేకాని రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో వైసీపీ నేతలు దిగజారిపోవద్దని సూచిస్తున్నారు. ఇకనైనా ఫ్యాన్ పార్టీ నేతలు మారుతారా? రాష్ట్ర పురోగతికి సహకరించి ప్రజల్లో కొంతైనా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటారో లేదో చూడాలి మరి.